గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ పొదరిల్లు ఎపిసోడ్లో చక్రి కారుష్వర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల నా వైఫ్ నన్ను వదిలిపెట్టి హాస్టల్కి వెళ్ళిపోయిందని కోపంగా తిడతాడు. అయితే కారుష్వర్ ఇలా అవుతుంది అనుకోలేదురా, మీరిద్దరు కలిసిపోతారేమో అనుకున్నా అని చెప్పి బాధపడతాడు. అయితే మీరిద్దరు కలవడానికి ఇంకా నేను వేరే ఐడియా ఇస్తాగు అని చెప్పి ఐడియాస్ చెప్తూ ఉంటాడు. ఆ ఐడియాస్ అన్నిటికీ చక్రి నో అని చెప్తాడు. అక్కడ నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏమో ఇంకా కేశవాను ఆ సిస్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు శైలి గురించి. ఏమైందన్నా లవ్ చేయట్లేదు అంటే లవ్ లేదు ఏం లేదురా అని అంటాడు. అంతలోకే బుస్సు అక్కడికి వస్తుంది. ముంగిస ఇంక నేను నీతో మాట్లాడి ఇంకా వెళ్ళిపోతాను అది ఇది అని చెప్తే అయితే వెళ్ళిపోను అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత అరే వెళ్ళిపోయిందారా అని చూస్తాడు. అవునన్నా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటన్నా చూస్తున్నావు, అయినా నువ్వేం ప్రేమించట్లేదు కదా అది ఇది అని అసిస్టెంట్ అంటాడు. అయితే తను ఫీల్ అవుతూ డ్రెస్ చేంజ్ చేసుకొని శైలి వెంటనే వెళ్తాడు. శైలి వెంట వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడుకున్న తర్వాత తను వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని ఆగు అని చెప్పి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు గుండెల్లో బాధ అవుతుంది అని చెప్తాడు. దీన్నేరా ప్రేమ అంటారు అని అంటుంది. ఆ తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థమైంది అని చెప్పి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి ఆఫీస్ నుంచి హాస్టల్కి వస్తుంది. అక్కడ వాచ్మెన్కి ఇంకా గర్ల్స్ హాస్టల్లో ఉన్న గర్ల్స్ అందరికీ సారీ అని చెప్పి లెటర్స్ ఇచ్చి మహాలక్ష్మికి ఇవ్వమని చెప్తాడు. మహానేమో చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, సారీ చెప్పిన విధానం గురించి. అంతలోకి దివ్య వచ్చి తనని ప్రేమిస్తున్నాడేమో అని అంటే అదేం లేదు, దాని గురించి వదిలేయని చెప్తుంది. అక్కడేమో కన్నాకి ఫీవర్ వస్తుంది. అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు. మాధవ వచ్చి తనకి ట్యాబ్లెట్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఆ తర్వాత కేశవాను శైలునేమో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక దగ్గర వండుకొని. అంతలోకే మాధవ కేశవకి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఇంటికి రారా, ఆటో తీసుకొని కన్నాను హాస్పిటల్కి తీసుకెళ్దామని అంటే సరే అని చెప్పి శైలుని నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు కేశవ. ఆ తర్వాత అందరూ ఇంట్లో ఉంటారు. చక్రినేమో మాధవ తిడతాడు, కన్నాకి ఫీవర్ వస్తే నువ్వు అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావురా అని చెప్పి తిడతాడు. చక్రిని కన్నా కేశవ కూడా చక్రిని తిడతారు. నీ వల్లే మహాలక్ష్మి వెళ్ళిపోయింది, నీ వల్లే వదిన వెళ్ళిపోయింది అని కన్నా ఏడుస్తాడు, ఫీల్ అవుతాడు. అంతలోకే కన్నా మహాలక్ష్మికి కాల్ చేసి వదిన నువ్వు రా ఇంటికి, నాకు ఫీవర్ వచ్చింది అది అని చెప్పి ఏడుస్తూ మాట్లాడతాడు. నెక్స్ట్ అంతలోకే మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మార్నింగ్. నారాయణ మహాలక్ష్మిని చూసి గుంజీలు తీస్తూ చక్రికి తప్పుడు సలహాలు ఇచ్చినందుకు నన్ను క్షమించమ్మా అని మాట్లాడతాడు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి తాయారు వచ్చి మహాలక్ష్మి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావంట కదా, మంచి నిర్ణయం తీసుకున్నావు, అందుకనే గాయత్రిని ఆ ఇంటికి పంపించలేదు, నా శాపమే నిజం అది అని మాట్లాడుతుంది. కన్నానేమో అవును వదిన మా ఇంట్లో ఎవరు ఉండరు శాపం ఉంది కదా అని ఫీల్ అవుతూ ఉంటాడు.